Hi, all of you. Welcome back to Manabadi. This is Ravi. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో లాంగ్స్ 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. అయితే మేమేం చేస్తున్నామంటే 7 క్వశ్చన్స్కి ఇంకొక 7 క్వశ్చన్స్ యాడ్ చేసేస్తున్నాం. అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని. సో అలాగా 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కదా. అయితే 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా 14 క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కనీసం మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. వీళ్ళకి వెళ్దామా? కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ లాంగ్ చూద్దాం స్టూడెంట్స్. దాంట్లో 6 క్వశ్చన్స్ మేము ఇస్తున్నాము. మీకు 2 క్వశ్చన్స్ ఎగ్జామ్కి రావాలనే ఉద్దేశంతో, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం. సో దాని భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. పాస్టులేట్స్ ఆఫ్ బోర్. మీరు 10th క్లాస్లో మీరు ఏదైతే మీ 10th క్లాస్ కెమిస్ట్రీ బాగా చేస్తుంటే అసలు ఈ క్వశ్చన్స్ మీకు ఈజీగా వస్తాయి. అంటే హెల్ప్ అవుతాయి. మొత్తం 100% వస్తాయనే ఉద్దేశం కాదు, సపోర్ట్ చేస్తుంది 10th క్లాస్ మీకు. ఓకే, సో పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఇచ్చాము. దీంట్లో మళ్ళీ మీకు ఏ అండ్ బి ఇచ్చాం. సో ఎమిషన్ అండ్ అబ్జర్ప్షన్ కూడా దీంట్లో భాగంగా కలిపే ఇచ్చాం స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో ఏ వచ్చేసి మనకి ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ద ఎమిషన్ అబ్జర్ప్షన్స్ అండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్, పాల్స్ ప్రిన్సిపల్స్ ఇలా ఇచ్చాం, హ్యాండ్స్ రూల్ ఇచ్చాం స్టూడెంట్స్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉద్దేశంతో ఇచ్చాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకి కాంటెంట్ నెంబర్ ఇచ్చాము, ఎన్, ఎల్, ఎం, ఎస్ ఇచ్చాము. సో గమనించండి, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంటెంట్ నెంబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి, ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ థర్డ్ వచ్చేసి పీరియాడిక్ ప్రాపర్టీస్ కోసం ఇచ్చాము. ఓకే, మనము ప్రాపర్టీస్ వ్యారీస్ ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి సంబంధించిన అటామిక్ రేడియస్ కానీ, ఐఈ కానీ, ఈఎన్ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, నేచర్ ఆఫ్ ఆక్సిడైజ్ ఇచ్చాము. వీటి క్వశ్చన్స్ మీరు అట్లీస్ట్ ఇప్పుడు దీనికోసం ఒక 2 లైన్స్, దీనికోసం 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, 10th క్లాస్ నాలెడ్జ్ మీరు రాసినా ఏం కాదు. ఓకే, నెక్స్ట్ రైట్ ఇన్ ఎస్ఏ ఆన్ ఎస్పీడిఎఫ్. చాలా చాలా ఈజీ ఆన్సర్, 10th క్లాస్లో మీరు చదువుకున్న ఆన్సరే. ఓకే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోసం రాయాలి. వాటి అరేంజ్మెంట్స్ అవన్నీ రాసుకుంటే మంచిగా మీకు ఈజీగా మార్క్స్ వస్తే, వీలుంటే ఆ బ్లాక్ డయాగ్రామ్ కూడా మీరు వేయండి, చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ నుంచి 6th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో వాట్ ఈజ్ జామెట్రికల్ ఐసోమరిజం కోసం ఒకటి ఇచ్చాము స్టూడెంట్స్. దాంట్లో మళ్ళీ బీ పార్ట్ ఇచ్చాము. డిస్క్రైబ్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ బెంజీన్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఇథిలీన్ కోసం ఇచ్చాము. దాంట్లో మనకి ఏ, బి, సి, డి ఇచ్చాము. సో ఇవి 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్లో నుంచి మీరు 2 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 6 క్వశ్చన్స్ మీరు చదివి రాయండి, వీలుంటే సెల్ఫ్ టెస్ట్ రాయండి, ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్, గమనించండి. షార్ట్ క్వశ్చన్స్కి వెళ్దామా? కెమిస్ట్రీ షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి, సో ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్స్. PCl3, PCl5 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీకు అదే ఇచ్చాను. కొన్ని టఫ్ క్వశ్చన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఇవ్వలేదు, ఎందుకంటే మీకు కష్టంగా కూడా ఉండకూడదు, ఈజీ క్వశ్చన్స్ మీకు ఇస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో ఇచ్చాము. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హైడ్రోజన్ బాండ్ కోసం ఇచ్చాము. అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ కోసం ఇచ్చాం స్టూడెంట్స్. చాలా ఈజీ ఆన్సర్, మీరు అట్లీస్ట్ 1-2 టైమ్స్ చదివినా ఈజీగా గుర్తుండిపోయే ఆన్సర్స్ ఇవి. ఓకే, అన్ని ఆన్సర్స్ చదవండి, అట్లీస్ట్ 2-3 టైమ్స్ చదవండి, రాయండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. డైపోల్ మూమెంట్స్ అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్ థర్డ్ క్వశ్చన్గా ఇచ్చాము. సో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్లో నుంచి, అంటే ఈ 2 క్వశ్చన్స్లో నుంచి, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అవుతుంది, ఫస్ట్ క్వశ్చన్ మిస్ అవుతుంది, సెకండ్ క్వశ్చన్ వస్తుంది. అలానే థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్లో నుంచి, థర్డ్లో కూడా మళ్ళీ మీకు ఏ ఇచ్చాను, బి ఇచ్చాను, థర్డ్ అనేది ఒక క్వశ్చన్గా తీసుకోండి, ఏ అండ్ బి కలిపి. అండ్ ఫోర్త్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్గా తీసుకోండి. ఈ 2 క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది మీకు ఈజీగా వస్తుంది. మీకు 10th క్లాస్లో హైబ్రిడేషన్ కోసం ఉంది, డైపోల్ మూమెంట్ కోసం కూడా ఉంది. ఓకే, హైబ్రిడేషన్ ఆన్సర్ చాలా చాలా ఈజీ ఆన్సర్, 10th క్లాస్ మీరు చదివిన ఆన్సరే.
ఓకే, దాంట్లో మనకి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ CH4 అని మనము ఇచ్చాం స్టూడెంట్స్. స్ట్రక్చర్ అనేది ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఈ CH ఇలాగా. ఓకే, స్ట్రక్చర్ అయితే ఇది స్టూడెంట్స్. ఓకే, అంటే సెంటర్లో C ఉంటుంది, ఇలా 4 సైడ్స్ H ఉంటుంది. CH4 కోసం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 5th and 6th క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. లీచైటర్ ప్రిన్సిపల్స్ కోసము అండ్ కంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. సో 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ 5th క్వశ్చన్ రాకపోతే ఈ 6th క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. మళ్ళీ 6th కూడా మనం A and B ఇచ్చాము. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్సే, మీకు ఈజీ క్వశ్చన్సే ఇచ్చాము స్టూడెంట్స్. టఫ్ క్వశ్చన్ ఒకవేళ ఎగ్జామ్కి వస్తుందని మాకు తెలిసినా మేము ఇవ్వలేదు. తెలిసిన సెన్స్ ఇది రావచ్చని కొంచెం హోప్ ఉంటుంది కదా, కానీ కష్టమైన క్వశ్చన్ మేము ఇవ్వలేదు, అది గమనించండి. ఓకే, 7th క్వశ్చన్ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని ఉద్దేశంతో ఇచ్చాము. 7th and 8th క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాము. గమనించండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అండ్ నేమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ABC. మనము ఈ యొక్క రియాక్షన్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి ఈ A కోసము ఏంటి, ఈ A కోసము, B కోసము, C కోసము వీటి నేమింగ్స్ రాయాలి, ప్రోడక్ట్ నేమ్స్ రాయాలి. ఓకే, సో గమనించండి. 8th క్వశ్చన్ కూడా ఒక నిమిషం చూడండి ఎలా ఉందో. 8th క్వశ్చన్ ఇథిలిన్ నుంచి. సో నేమ్ ద ప్రొడక్ట్ ABC. సో చూడండి ABC, ఈ ప్రోడక్ట్ నేమ్స్ కావాలి. చూడండి, నేమ్ ద ప్రోడక్ట్స్ ABC ఫార్మ్డ్ ఇన్ ఫాలోయింగ్ రియాక్షన్, గివ్ ద ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్స్ ఇచ్చాడు. సో ఇలాంటి రియాక్షన్స్ ఒక్కసారైనా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ 2 మోడల్స్ కాకుండా ఇంకా వీలుంటే ట్రై చేయండి, బట్ ఖచ్చితంగా ఈ 2 మోడల్స్ అయితే ట్రై చేయండి. ఓకే, సో 9th and 10th క్వశ్చన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 9th and 10th. సో పోస్ట్లేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యూల్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 10th క్లాస్లో ఉంది. ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే మీకు గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్ రావచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ క్వశ్చన్ ఇచ్చాం. అండ్ 11th క్వశ్చన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇచ్చాము. అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ ఈక్వేషన్ ఇచ్చాము. ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ సో ABCD 4 వస్తాయని కాదు, ఒక 2 రావచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చాం స్టూడెంట్స్. ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, అండ్ 13th and 14th క్వశ్చన్. 13th వచ్చేసి ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చాము, అండ్ 14th వచ్చేసి బ్యాలెన్సింగ్ ఇచ్చాము. సో బ్యాలెన్సింగ్ 2 ఇచ్చాము, మీరు ఇంకా చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఈ 13th and 14th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, రిడాక్స్ అనేది ఏంటి అంటే సైమల్టేనియస్లో ఆక్సిడేషన్ రిడక్షన్ జరగడమే మనకి రిడాక్స్ అంటాము. ఏంటి, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ 2 సైమల్టేనియస్లో జరుగుతాయి, అదే మనకి రిడాక్స్ రియాక్షన్ అంటాము. ఓకే, 15th and 16th and 17th నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, సో చూడండి, స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో 2 క్వశ్చన్ నుంచి ఇదైనా రావచ్చు. ఒకవేళ ఈ 2 మిస్ అయింది అనుకుందాం, ఇప్పుడు మీకు హెస్లా రావచ్చు. సో అందుకోసమే క్వశ్చన్స్ అలా ఇచ్చాము. ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆర్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 2 నుంచి ఒక క్వశ్చన్. అది మిస్ అవుతే మాత్రంకి హెస్లా అయితే వస్తుంది. ఓకే, 18th క్వశ్చన్ వచ్చేసి మనకి డిస్కస్ అండ్ రైట్ ద రెలెవెంట్ కెమికల్ ఈక్వేషన్ మనం రాయాలి. సో వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ పిరాక్సైడ్స్. ఏంటి, హైడ్రోజన్ peroxide, and what of these methods is useful to preparation of D2O2. సో ఇది ఈజీ ఆన్సరే. నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ కోసం నేను ఇచ్చాము. సో ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20 క్వశ్చన్ చూస్తే గివెన్ అకౌంట్ ఆన్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ Na+K+ అయాన్, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ఇట్ అని అడిగాడు. ఓకే, అండ్ 22nd and 23rd క్వశ్చన్ చూస్తే 2 క్వశ్చన్స్ ఇంచుమించే. ఒకటి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ డైబోరియన్. సో ఇది కానీ రావచ్చిన ఉద్దేశంతో ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాను స్టూడెంట్స్. ఓకే, అండ్ ఒకవేళ ఒక్కొక్కసారి స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్ అడుగుతాడు అండ్ మెథడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ కలిపే క్వశ్చన్ అడుగుతాడు, అది గమనించండి. ఓకే, 24th, 25th నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆన్ బేసిస్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ డైమండ్ హార్డ్. సో ఇది కొంచెం మీకు 2 కలిపి ఒక క్వశ్చన్ అడగచ్చు, సపరేట్ క్వశ్చన్స్ అయితే అడగచ్చు. ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మిగతా వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మేము ఎంతో కష్టపడి మీకోసం ఇస్తున్నాం స్టూడెంట్స్. సో చూడండి, మంచి మార్క్స్ సాధించండి. బాయ్. కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి VSCQs ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు ఎలా ఇచ్చాము అంటే ఒక క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వస్తుంది కదా, ఆ క్వశ్చన్కి మనం 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాం స్టూడెంట్స్. సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఎగ్జామ్కి రావచ్చని ఇచ్చాము. సో ఇలాగ మీరు ఈ క్వశ్చన్స్ చేసుకుంటే ఒక 6 క్వశ్చన్స్ వరకు అటెండ్ చేస్తారని మా ఉద్దేశం. సో VSCQs ఎక్స్పెక్ట్ చేయడము చాలా కష్టము, కానీ చిన్న ప్రయత్నంగా ఇస్తున్నాము. సో ఆల్రెడీ లాంగ్స్ షార్ట్స్ వీడియోస్ రిలీజ్ చేసాము. మ్యాథ్స్ సంబంధించి కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాగ అన్నీ ఇచ్చాము. సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి, లేదా మా ఛానల్ నేమ్తో సెర్చ్ చేయండి.
సో ఎయిమ్స్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇలాంటివి ఎన్నో వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తున్నాయి. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ షేర్ చేయండి. ఓకే, అయితే మనం ఫస్ట్ 4 క్వశ్చన్స్ చూద్దామా. ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జామ్లో రాని క్వశ్చన్ కూడా ఏదో ఒక 2 లైన్స్ రాయండి. సో 1 మార్క్ అయినా హాఫ్ మార్క్ అయినా ఇస్తారు, ఎంటీగా మాత్రం ఇవ్వద్దు. ఓకే, సో చూడండి, విచ్ ఆఫ్ ది గ్యాస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అమాంగ్ N2A, O2A, CH4A, వై అని అడుగుతున్నాం. వాట్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్ అని. క్యాల్కులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 5 మాలిక్యూల్స్ నైట్రోజన్ అట్ 27 సెల్సియస్. అప్పుడప్పుడు ఇది మారుస్తాడు, ఈ వాల్యూ మార్చి ఇస్తాడు. నెక్స్ట్, వై ద గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ కాల్డ్ ఏ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 4 క్వశ్చన్స్ వచ్చేసి 5 to 8 చూడండి, 5 to 8 ఉన్నాయి కదా. సో దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో 1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఇచ్చాము, సో క్యాల్కులేట్ చేయమంటున్నాడు, లేదా అప్పుడప్పుడు ఇది మారుస్తాడు, ఈ వాల్యూ మారుస్తాడు. సో ఓకే, వాట్ ఈస్ రిడాక్స్ కాన్సెప్ట్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. రిడాక్స్ కాన్సెప్ట్ అని తెలుసు కదా, సైమల్టేనియస్లీ అకరింగ్ ఆఫ్ ఏ. సో రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రెండు ఒక్కసారి రావడమే రిడాక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై యాడింగ్ ఏ 2 grams ఆఫ్ సబ్స్టాన్సెస్ substances A to 18 grams of water and calculate the mass percentage కావాలి ఆఫ్ సొల్యూట్. ఓకే, సో ఇదొకటి. అండ్ 8th క్వశ్చన్లో నుంచి కూడా క్యాల్కులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ కావాలంటున్నాడు. ఓకే, ఆక్సిడేషన్ నెంబర్ కావాలంటున్నాడు, కాంపౌండ్ ఇస్తారు. సో ఇలాంటి ఆక్సిడేషన్ నెంబర్స్ మీరు ఇది కాకుండా వేరే కూడా ట్రై చేయండి. ఇక్కడైతే మ్యాంగనీస్ అది ఇచ్చాడు. సో క్యాల్కులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్, దీంట్లో మనం MnO4లో నుంచి మనం కనుక్కోవాలి. ఓకే, సో ఈ యొక్క 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ 9th నుంచి 12th వరకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, సో 9th మళ్ళీ మనకి, సో చూడండి, లీథియం రియాక్ట్స్ ద వాటర్ లెస్ విగరస్లీ దెన్ ద సోడియం, గివ్ రీజన్ అని 9th క్వశ్చన్ ఇచ్చాము. డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ రైట్ ద యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ ఏ పోర్ట్లాండ్ సిమెంట్ అని. అండ్ విచ్ ఈస్ కాల్డ్ మిల్క్ ఆఫ్ మ్యాంగనీసియా అండ్ గివ్ ఇట్ యూజెస్ కోసం అడుగుతున్నాడు. ఓకే, ఈ 12 అంటే 9th, 11th, 12th నుంచి మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ 13th, 14th, 15th, 16th నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ ఎనీ యూజ్ ఆఫ్ MG మెటల్ కోసం అడుగుతున్నాడు. అండ్ లీథియం సాల్ట్ ఆర్ మోస్ట్లీ హైడ్రేట్, వై అని రీజన్ అడుగుతున్నాడు. సో వై జిప్సమ్ యాడెడ్ టు సిమెంట్, ఎందుకు జిప్సమ్ సిమెంట్కి యాడ్ చేస్తారని అడుగుతున్నాడు. డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ కాస్టిక్ సోడా కోసం అడుగుతున్నాడు. ఓకే, సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 17th అండ్ 18th, 19th, 20 నుంచి ఒక క్వశ్చన్ కంజుగేట్ బేస్ మీద అండ్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ బేస్ మీద, లివిస్ యాసిడ్ బేస్ మీద అండ్ బాన్స్టన్ బేస్ మీద మనకి క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, 21st, 22nd అండ్ 23rd అండ్ 24th నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో క్వశ్చన్ వచ్చేసి వై CO పాయిజనస్ అనే అలోట్రోఫీ కోసం అండ్ హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్స్ యాజ్ ఏ లూబ్రికెంట్ కోసం అడుగుతున్నాడు. ఓకే, సో 21st, 22nd అండ్ 23rd అండ్ 4th నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్, ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ మనకి 25th కాడి నుంచి 26th, 27th, 28th వరకు ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో రైట్ ద యూజెస్ ఆఫ్ ZSM5 కోసం అడుగుతున్నాడు. అండ్ హౌ ఈజ్ ద వాటర్ గ్యాస్ ఆర్ ఏ blue gas is prepared. అండ్ 25th, 26th, 27th, 28th నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో దీంట్లో మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది వాటర్ గ్యాస్ ఎక్కువ అండ్ డ్రై ఐస్ కోసం అండ్ ZSM5 కోసం. అండ్ రైట్ ద హైబ్రిడేషన్ ఆఫ్ కార్బన్లో మనం కొన్ని ఇచ్చాము, ఇది CO2, డైమండ్, గ్రాఫైట్ అండ్ ఫర్నెస్ కోసం ఇచ్చాము స్టూడెంట్స్. ఓకే, సో ఇవి మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25th నుంచి 28th వరకు. 29, 30, 31 అండ్ 32 నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో దీంట్లో మనకి ఫస్ట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ COD అండ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD చాలా ఇంపార్టెంట్. గివ్ ద పాసిబుల్ BOD వాల్యూస్ ఫర్ క్లీనింగ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ వాటర్ కోసం అండ్ నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కోసం. సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్, అది మీకు కూడా తెలుసు. సో మీకు 10th కూడా కొంచెం టచ్ ఉన్న ఆన్సర్ ఇవి. అండ్ 31st మనం B కూడా మెన్షన్ చేసాం, ఏంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై ఏ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి ఇచ్చాము. అండ్ 32 విచ్ ఆక్సిడైజ్ కాసెస్ ఏ యాసిడ్ రెయిన్ అని అండ్ వాట్ ఈజ్ ఇట్స్ pH వాల్యూ అని 32 క్వశ్చన్ అయితే ఇచ్చాము. నెక్స్ట్ 33, 34, 35, 36 నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేమ్ 2 అడ్వర్స్ ఎఫెక్ట్ కాజ్డ్ బై ద యాసిడ్ రైన్స్ అండ్ వాట్ ఈజ్ ఓజోన్ హోల్ అని
ఇది డబ్ల్యూ అయితే లేదు ఇక్కడ, HOLE హోల్ అని. సో వేర్ వాజ్ ఇట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ అని. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్ సింక్ అండ్ TLV అండ్ రిసెప్టార్ కోసము, అండ్ నేమ్ ద కామన్ కాంపౌండ్స్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ అని ఇచ్చాం స్టూడెంట్స్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ 37, 38, 39, 40 నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నైట్రో బెంజిన్ ప్రిపరేషన్ కోసం ఇచ్చాము. IUPAC నేమింగ్ అని మనకు ABCD అని, అండ్ ఈ కూడా కొన్ని స్ట్రక్చర్స్ అయితే ఇచ్చాం స్టూడెంట్స్, ఇవి IUPAC నేమ్. అండ్ 39 అండ్ 40 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వుడ్స్ అని, నెక్స్ట్ ఫెడరల్ క్రాఫ్ట్ అల్కలేషన్ అని, అండ్ ఫెడరల్ క్రాఫ్ట్ యాసరేషన్ అని, అండ్ రైట్ ద చైన్ ఐసోమర్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కార్బన్ కాంపౌండ్ C4H10 అని. సో ఇవి మొత్తం టోటల్గా 40 క్వశ్చన్స్. దీంట్లో నుంచి మనకి అట్లీస్ట్ 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేము మాకు వచ్చిన ప్రయత్నం అయితే చేసాం స్టూడెంట్స్. సో చదవండి, దీని తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ వేరేవి చదవండి, మంచి మార్క్స్ సాధించండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, బాయ్.